Today we are discussing about the next concept, the concept of supply and law of supply in microeconomics. ఒక నిర్ణీత కాలంలో వివిధ ధరల వద్ద అమ్మకందారుడు వస్తు సేవలను అమ్మడానికి ఇష్టపడును సప్లై అంటారు. సప్లై, నిల్వ అనే భావనల మధ్య తేడా ఉంటుంది. అడిగిన వెంటనే వస్తువులను మార్కెట్లో తరలించే స్థితిని తెలిపేది వస్తువుల నిల్వ. కాగా మార్కెట్కు వాస్తవంగా తరలించిన నికర వస్తువును తెలిపేది సప్లై. మార్కెట్ పరంగా సప్లై, నిల్వ సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. The supply a commodity by a firm or seller may be defined as the quantity of a commodity that a firm or seller offers for sale at a given price during a given period. Supply a commodity by a firm or seller may be defined as the quantity of commodity that a firm or seller offers for a sale at a given price during a given time period. ఒక నిర్ణీత కాలంలో వివిధ ధరల వద్ద అమ్మకందారుడు వస్తు సేవలను అమ్మడానికి ఇష్టపడును సప్లై అంటారు. సప్లై, నిలువ అను భావన మధ్య తేడా ఉంటుంది. అడిగిన వెంటనే వస్తువులను మార్కెట్లో తరలించే స్థితిని తెలిపేది వస్తువుల నిల్వ. కాగా మార్కెట్కు వాస్తవంగా తరలించిన నికర వస్తువులను తెలిపేదే సప్లై. ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ సప్లై ఏ కమాడిటీ బై ఏ ఫర్మ్ ఆర్ సెల్లర్ మే బీ డిఫైన్డ్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ కమాడిటీ దట్ ఏ ఫర్మ్ ఆర్ సెల్లర్ ఆఫర్స్ ఏ సేల్ అట్ ఏ గివన్ ప్రైస్ డ్యూరింగ్ ఏ గివన్ టైం పీరియడ్. ఒక నిర్ణీత కాలంలో వివిధ ధరల వద్ద అమ్మకందారుడు వస్తు సేవలను అమ్మడానికి ఇష్టపడినే సప్లై అంటారు. అడిగిన వెంటనే వస్తువులు మార్కెట్ పరిస్థితిని తెలిపేది వస్తువుల నిలువ. కాగా మార్కెట్కు వాస్తవంగా తరలించిన నికర వస్తువులు తెలిపేదే సప్లై. మార్కెట్ పరంగా సప్లై, నిల్వ సమానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నశ్వర వస్తువులైన కూరగాయలు, పండ్లు వంటి వాటి నిలువ, సప్లై ఇంచుమించు సమానంగా ఉండదు. కాగా ఇతర వస్తువుల విషయంలో అంచనా వ్యాపారం మూలంగా సప్లై, నిల్వ సమానంగా ఉండే అవకాశం లేదు. అంటే సప్లై అంటే ఒక నిర్ణీత కాలంలో వివిధ ధరల వద్ద అమ్మకందారుడు వస్తువులు అమ్మడానికి ఇష్టపడిన సప్లై అంటారు. అంటే సప్లై ఏ కమాడిటీ బై ఏ ఫర్మ్ ఆర్ సెల్లర్ మే బీ డిఫైన్డ్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ కమాడిటీ దట్ ఏ ఫర్మ్ ఆఫర్స్ ఫర్ సేల్ అట్ ఏ గివన్ ప్రైస్ డ్యూరింగ్ ఏ గివన్ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్ వీట్ విల్లింగ్ టు సెల్ 5 quintals ఆఫ్ వీట్ అట్ ఏ ప్రైస్ ఆఫ్ 15 per kg, but he is able to sell only 30 quintals at this price. So this case of the supply wheat is the 50 quintals, but the actual sale 30 quintals. So these two concepts should be not be confused with each other. Like a demand supply also 3 elements. The definition of supply include 3 things: the quantity of the commodity that a firm willing to supply, the price at which it is willing to supply that quantity, the time period during which it is willing to supply that quantity. These are 3 things main in supply. మరి సప్లైని ప్రభావితం చేసే కారకాలు, సప్లైని నిర్ణయించే అంశాలు. ద మెయిన్ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ద సప్లై ఆఫ్ ఏ కమాడిటీ. ప్రైస్, ధర. వస్తువుల సప్లై నిర్ధారించే కారకాలలో వస్తువు ధర అతి ముఖ్యమైన కారకమని చెప్పవచ్చు. వస్తువుల అమ్మకం ద్వారా పొందగల లాభాల అంచనా దృష్ట్యా ఎక్కువ ధర వద్ద ఎక్కువ సప్లై, తక్కువ ధర వద్ద తక్కువ సప్లై ఉంటుంది. ఈ విధంగా సప్లైకి ధరకి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. రెండో డిటర్మెంట్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్, ప్రైస్ ఆఫ్ అదర్ రిలేటెడ్ గుడ్. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు. వస్తువు ధరతో పాటు ఒక వస్తువుకున్న ప్రతిస్థాపన మరియు పూరక వస్తువుల ధరపై కూడా వస్తువు సప్లై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, ప్రతిస్థాపన వస్తువు ధరలు పెరిగితే ఉత్పత్తిదారులు లాభాపేక్షతో తన వస్తువును అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి సప్లై చేయడానికి ప్రయత్నిస్తాడు.
తర్వాత ప్రైస్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్యాక్టర్స్, అంటే ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి కారకాలలో ధరల్లో మార్పులు. అంటే ఉత్పత్తి కారకాలలో ధరల్లో మార్పులు, వచ్చే మార్పుల వల్ల వస్తువు సప్లైలో కూడా హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. ఉత్పత్తి కారకాలైన ముడిసరుకులు, శ్రామికులు, భూమి, మూలధనము వంటి వాటి ధరలు పెరిగితే ఉత్పత్తి వ్యయం కూడా పెరుగును. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తిదారుడు వస్తూత్పత్తిలో మార్పు ప్రవేశపెట్టవచ్చు. తక్కువ వనరుల ద్వారా కూడా ఉత్పత్తికి వీలయ్యే వస్తువుల పట్ల ఉత్పత్తిదారు ఆసక్తి ఆసక్తి చూపవచ్చు. అంటే ఏమి, తక్కువ వనరుల ద్వారా ఉత్పత్తికి వీలయ్యే వస్తువుల పట్ల ఉత్పత్తిదారు ఆసక్తి చూపవచ్చు. అందుకు భిన్నంగా సాంకేతిక పరిజ్ఞానంలో ప్రగతి వల్ల ఉత్పత్తి కారకాల ధరలు తగ్గితే ఉత్పత్తి వ్యయం తగ్గి వస్తూత్పత్తి అధిక మొత్తంలో జరిగి సప్లై పెరుగును. సో దిస్ ఇస్ ద థర్డ్ ఫ్యాక్టర్. ద ఫోర్త్ వన్ ఈజ్ ట్యాక్సేషన్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ పన్నుల విధానం, అంటే వస్తువు ఎగుమతి దిగుమతులపై ప్రభుత్వం అధిక మొత్తములో, ముఖ్యంగా వస్తు దిగుమతులపై ప్రభుత్వం అధిక మొత్తంలో పన్నులు విధిస్తే వస్తువు సప్లై తగ్గును. ఇందుకు భిన్నంగా వస్తువుల ఉత్పత్తులపై ప్రభుత్వం విధించే పన్ను భారం తక్కువగా ఉంటే వస్తు సరఫరా పెరుగును. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫర్మ్, సంస్థ యొక్క లక్ష్యాలు. అంటే సంస్థ లక్ష్యాలు కూడా వస్తు సప్లైని ప్రభావితం చేస్తాయి. మార్కెట్లో తన స్థానాన్ని నిలుపుకొనుట, గుడ్ విల్ను సాధించుట, లాభాల గరిష్టత, అమ్మకాల గరిష్టత వంటి లక్ష్యాలతో సంస్థలు వస్తూత్పత్తిని చేపడితే ప్రభుత్వ సంస్థలు ఉద్యోగిత మరియు సాంఘిక సంక్షేమ పెంపుదలతో వస్తు సప్లైని చేయగా, ప్రైవేట్ సంస్థలు లాభార్జన ఉద్దేశంతో వస్తు సప్లై చేయడానికి ఇష్టపడవచ్చు. భవిష్యత్తులో అధిక లాభాలను అంచనా వేస్తే సంస్థలు అధిక మొత్తంలో వస్తువును ఉత్పత్తి చేసి సప్లై చేయడానికి సమ్మత్తమవుతాయి. ఉదాహరణకి మనము పతంజలి కంపెనీ చెప్పుకోవచ్చు, పతంజలి ప్రొడక్ట్స్ చెప్పుకోవచ్చు. తక్కువ మొత్తంలో 5 కోట్లతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1000 కోట్లతో టర్నోవర్ కొనసాగుతుంది. అంటే ఇక్కడ సంస్థ యొక్క అధిక లాభాలను ఆర్జించాల ఉద్దేశంతో, స్వదేశీ వస్తువులకు గిరాకీ పెంచాలనే ఉద్దేశంతో అది ఎక్కువ వస్తువులను సరఫరా చేస్తుంది. తర్వాత మరొక కారకము మనము న్యాచురల్ ఫ్యాక్టర్ చెప్పుకోవచ్చు, సహజ కారకాలు. ఆధునిక వస్తు ఉత్పత్తి పద్ధతులు మరియు వాతావరణంలో ఏర్పడే మార్పుల వలన వ్యవసాయ ఉత్పత్తులు ప్రభావితం చేస్తాయి. భూసారము, వర్షాలు, మేలు రకం విత్తనాలు, నీటిపారుదల సౌకర్యాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే వ్యవసాయ ఉత్పత్తుల సప్లై కూడా పెరుగుతుంది. ఇందుకు భిన్నంగా వరదలు, దుర్భిక్షము, అధిక వర్షపాతము, భూకంపాలు వంటి వస్తే వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపించి సరఫరా తగ్గేదానికి అవకాశం ఉంది. అంటే కాబట్టి వస్తువుల సప్లై కూడా సహజ కారకాలపై ఆధారపడి ఉంది. దీనే మనము ఎలినినో లానినో అనొచ్చు జియోగ్రఫీ వర్డ్స్తో. అంటే మనకి ఎలినినో అంటే ఇక్కడ మన కరువు పరిస్థితులు వస్తే, లానినో అంటే ఎక్కువ దుర్భిక్షం. అంటే అట్లా ఈ విధమైన వాతావరణ పరిస్థితులు, అంటే మంచి వర్షాలు, తర్వాత మంచి నీటిపారుదల సౌకర్యాలు, భూసారము, వర్షాలు, మేలు రకం విత్తనాలు, నీటిపారుదల సౌకర్యాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే వస్తువుల సరఫరా మెండుగా ఉంటుంది. అదేవిధంగా విపత్తులు జరిగినప్పుడు సరఫరా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత 7వ కారకం కూడా మనము అవస్థాపన సౌకర్యాలు మెరుగుదల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మరియు అన్నీ కూడా కొద్ది చౌకగా లభిస్తే వస్తు సేవల సప్లై కూడా పెరుగుదల ఏర్పడును. ఇవి మన మెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సప్లై. అంటే ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ, ప్రైస్ ఆఫ్ ద అదర్ రిలేటెడ్ గుడ్స్, అంటే కాంప్లిమెంటరీ ఆర్ సబ్స్టిట్యూట్ గుడ్స్, ప్రైస్ ఆఫ్ ఇన్పుట్స్, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, ట్యాక్సేషన్ పాలసీ, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఫార్మ్, న్యాచురల్ ఫ్యాక్టర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా మనము మెయిన్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. నౌ డిస్కస్ సప్లై ఫంక్షన్. When the relationship between quantity supplied and the determinants of supplied is expressed mathematically in an equation, it is called supply function.
అంటే ఒక వస్తు సప్లై మరియు దాన్ని నిర్ణయించే కారకాల మధ్య ఉండే ప్రమేయ సంబంధాన్ని సప్లై ఫలం తెలుపుతుంది. ఒక వస్తు సప్లై మరియు దాన్ని నిర్ణయించే కారకాలకు మధ్య ఉండే ప్రమేయ సంబంధాన్ని సప్లై ఫలం తెలియజేస్తుంది. వెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్వాంటిటీ ఆఫ్ సప్లైడ్ అండ్ ద డిటర్మినాంట్స్ ఆఫ్ సప్లైడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మ్యాథమెటికలీ in an equation, it is called supply function. So a supply function can be expressed as Sn function of Pn, Pr, Pf, T, Tr, G, where Sn denoted Sn supply of commodity, Npn price of the commodity, Pr price of other related goods, Pf price of inputs factors, T technology of production, TR government policy or tax rate, G goal for object of the producer. These are the main relate to the supply function. అంటే ఇక్కడ ఒక వస్తు సప్లై మరి దాన్ని నిర్ణయించే కారకాల మధ్య ఉండే సమయాన్ని సప్లై ఫలం తెలియజేస్తుంది. దీన్ని మనము సప్లై ఫంక్షన్ అంటాము. వెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ సప్లైడ్ అండ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లైడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మ్యాథమెటికలీ in an equation is called supply function. Now we discuss about supply curve. Supply curve is the graphical presentation of a supply schedule. If it shows the quantity that all the firms in the market are willing to supply at a given price during a given time period when all the factors influencing the supply remain constant. Supply curve is also two types, that is the individual supply curve, market supply curve. అంటే the graphically presentation of the individual supply schedule is called individual supply curve. It shows the different quantity of commodity and individual firm are willing to sell different prices of during given a period. The market supply curve can be derived from horizontal of summation of individual supply curve. It shows the different quantities of a commodity that all the firms willing to sell at different prices during a given time of period. ఇక్కడ మనకి వాట్ ఈజ్ ద సప్లై రేఖ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వస్తు ధర పెరిగితే వస్తు సప్లై పెరగడం సప్లై రేఖ ద్వారా, అంటే సప్లై రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. అంటే మార్కెట్లో సప్లై రేఖ ఎలా ఉంటుందంటే మార్కెట్లో ఒకే వస్తువును అనేక మంది ఉత్పత్తిదారులు సప్లై చేస్తారు. అందువల్ల వివిధ ధరల వద్ద వివిధ అమ్మకందారులు సప్లై చేసే వస్తురాశి సంఖ్యని కలపడం ద్వారా మార్కెట్ సప్లైని రాబట్టవచ్చు. ఇవ్వబడిన ధర వద్ద వివిధ అమ్మకందారులు సప్లై చేసే పరిమాణాన్ని ఒక పట్టిక రూపంలో మనం గమనిస్తే, అంటే దాన్ని ఒక గ్రాఫ్ రూపంలో మనం చూస్తే, దిస్ ఈజ్ ద సప్లై కర్వ్. యూ అబ్జర్వ్ వెన్ ప్రైస్ ఈజ్ ద P1, the quantity is the Q1, OP1 దగ్గర OQ1 కొంటున్నాడు. అదే ప్రైస్ P2కు పెరిగింది, అట్లే సప్లై కూడా OQ2కు పెరిగింది. అంటే ఇక్కడ మనం గమనిస్తే ధర పెరిగే కొద్దీ సప్లై పెరుగుతుంది. అందుకే సప్లై కరువు ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. అంటే ఇక్కడ సప్లై రేఖ వచ్చేసి ధనాత్మక వాలు కలిగి ఉంటుంది, పాజిటివ్ స్లోప్ అన్నమాట. అదే డిమాండ్ కర్వ్ వచ్చి నెగిటివ్ స్లోప్ కర్వ్ ఉంటుంది అనమాట మనకి. దీన్నే మనము ఇండివిజువల్ మార్కెట్ సప్లై కర్వ్ అనొచ్చు. ఇండివిజువల్ అన్ని కలుపుగా మనకి మార్కెట్ సప్లై కూడా మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ సప్లై కర్వ్లో ఇక్కడ సప్లై కర్వ్ అంటే ఇప్పుడు మనకి దాంట్లో మనకి ఆ వస్తువుల ధరలు బట్టి ఆ సప్లై రేఖ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. తర్వాత లా ఆఫ్ సప్లై అంటే సప్లై సూత్రం గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఇంతవరకు మనము సప్లై నిర్వచనాన్ని, సప్లైని ప్రభావితం చేసే కారకాలు, అంటే సప్లై నిర్ణయించే కారకాలను, సప్లై ఫలం గురించి, మరి సప్లై కరువు ఎలా ఉందని తెలుసుకున్నాము. ఇప్పుడు లా ఆఫ్ సప్లై సూత్రాల గురించి తెలుసుకున్నాం. ద లా ఆఫ్ సప్లై డిపెక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ, సప్లై ఆఫ్ కమాడిటీ
when all other determinants of supply remain constant. This law states that there is a direct relationship between price and quantity supply of commodity. Other factors determining supply remain constant. It means quantity of supply of commodity increases with increases in price and decreases with decrease in the decrease the price. అంటే ధరలు పెరిగితే వస్తు పరిమాణం పెరుగుతుంది, ధరలు తగ్గితే వస్తు పరిమాణం తగ్గుతుంది అని చెప్పవచ్చు. సప్లై సూత్రము అంటే ఏమి అంటే సప్లై సూత్రము వస్తు సప్లైకి ధరకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తెలుపుతుంది. సప్లై సూత్రము లా ఆఫ్ సప్లై ఏమి అంటే వస్తు సప్లైకి ధరకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తెలుపుతుంది. ఈ సూత్రం ప్రకారము అంటే సప్లై సూత్రం ప్రకారము ఇతర కారకాలలో మార్పు లేనప్పుడు అదర్ థింగ్స్ ఈజ్ కాన్స్టెంట్. ధర పెరిగితే సప్లై పెరుగును, ధర తగ్గితే సప్లై తగ్గును. దీని ప్రకారంగానే మనకి పైన డిమాండ్ కర్వ్ మనం చూసాం. మనము ఎడమ నుంచి కుడికి పైకి బాగుంటుంది. అంటే ద లా ఆఫ్ సప్లై డిపెక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆఫ్ సప్లై కమోడిటీ వెన్ ఆల్ ద అదర్ డిటర్మినెంట్ సప్లై రిమైన్ కాన్స్టెంట్. ఏమి ద డైరెక్ట్ రిలేషన్షిప్ దేనికి? ప్రైస్కి, తర్వాత ధరకి, అంటే సప్లైకి, వస్తు సప్లైకి ద డైరెక్ట్ రిలేషన్షిప్ అనమాట. ద లా ఆఫ్ సప్లై డిపెక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ సప్లై ఈజ్ ద అదర్ టీమ్స్ ఈజ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై రిమైన్ కాన్స్టెంట్. అంటే సప్లై సూత్రం ఏం చెప్తుందంటే వస్తు సప్లైకి ధరకి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్, ప్రత్యక్ష సంబంధాన్ని తెలుపుతుంది. అందుకే ఇది ధనాత్మక వాలును కలిగి ఉంటుంది. సప్లై రేఖ ఏమైనా ఉంటుంది? ధనాత్మక వాలు కలిగి ఉంటుంది. తర్వాత వాట్ ఈస్ ద అజంప్షన్స్ ఆఫ్ ద లా ఆఫ్ సప్లై? ఏం అజంప్షన్స్ ఉన్నాయి? ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ అజంప్షన్స్ ఆఫ్ ద లా ఆఫ్ సప్లై. ప్రైస్ ఆఫ్ అదర్ రిలేటెడ్ గూడ్స్ షుడ్ బి రిమైన్ ద సేమ్. అన్ని వస్తువుల ధరలు మారకూడదు. దేర్ షుడ్ బి నో చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఇన్పుట్స్. ఉత్పత్తి కారకాల ధరలు మారకూడదు. టెక్నాలజీ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ నాట్ బి చేంజ్. సాంకేతిక పరిజ్ఞానము, సాంకేతిక ఉత్పాదకత మారకూడదు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ట్యాక్సేషన్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే దిగుమతులపై పన్ను విధానము ఇవన్నీ ఏమి ఉండకూడదు, అవన్నీ స్థిరంగా ఉండాలి. అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ట్యాక్సేషన్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. Objective of the firm should not be changed. So the law of supply is based on the above following assumptions. The supply of commodity changes only due to change in price when all other determinants of supply remain constant. So that's why the law of supply, according to law, the relationship between price of good and supply is the direct relationship అనమాట. దట్ ఈస్ ద అదర్ థింగ్స్ ఈజ్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ ద లా ఆఫ్ సప్లై అనమాట. ఆల్ ద ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ద సప్లై ఆఫ్ కమాడిటీ. అంటే ఇక్కడ మనకి ఇంతకుముందు ఇదే డిస్కస్ చేసుకున్నాము అవన్నీ. అంటే 7.7 దానికి అంటే ఇక్కడ ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ, అదర్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఆల్రెడీ రిపీట్ అయింది. ఇది the law of supply is so intensive that you may not even aware of all exams around you. కానీ కొన్ని విషయాల్లో ఈ లా ఆఫ్ సప్లై పనిచేయదు. అంటే ఏమి? సప్లై సూత్రం ప్రకారం మిగతా పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ధర పెరిగితే సప్లై పెరుగును, ధర తగ్గితే సప్లై తగ్గును. మిగతా పరిస్థితులు మారినంత వరకు ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సూత్రం పనికి చేయకపోవచ్చు. అనగా ధర పెరిగితే సప్లై పెరుగుకు బదులు తగ్గుతుంది. ఈ విధమైన సప్లై దీన్ని ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ సప్లై. ఎగ్జాంపుల్, when college students learn that computer engineering jobs pay more than English professor jobs, the supply of students with majors in computer engineering will increase.
అంటే ఇక్కడ కంప్యూటర్ అనే కోర్సుకి మాత్రమే డిమాండ్ వస్తుంది, మిగతా కోర్సులకు అంత డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఏమి లెర్న్ దట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ జాబ్స్ లేదా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇక్కడ వాళ్ళకు మాత్రమే అవుతుంది కానీ మిగతా దానికి ఉండదు అనిట్లు. వెన్ ద కన్జ్యూమర్ స్టార్ట్ పేయింగ్ మోర్ ఫార్ కప్ కేక్స్ ఫార్ దాన్ డోనట్స్, బేకరీస్ will increase their output of cupcakes or reduce their output of donuts in order to increase their profits. This is another example. Another example, when your employer pays time and half of overtime, the number of hours you are willing to supply for work increases. అంటే వర్క్కి కొద్దిగా నీకు ఇంకా ఎక్స్ట్రా అవర్స్ చేయి, ఇంకా ఎక్కువ పని చేస్తానంటే ఇంకా ఎక్కువ చేస్తారు. ఇక్కడ ఈ విషయాల్లో కూడా లా ఆఫ్ సప్లై పని చేయదు అని. అంటే కొన్ని విషయాలలో అంటే పెగ్గే బదులు తగ్గుతుంది. అంటే ఇక్కడ ఎగ్జంప్షన్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ వెన్ కాలేజ్ స్టూడెంట్స్ లెర్న్ దట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ జాబ్స్ పే మోర్ దాన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ జాబ్స్, ద సప్లై ఆఫ్ స్టూడెంట్స్ విత్ మేజర్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విల్ ఇన్క్రీజ్. అంటే ఇక్కడ ఏముంది అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఫుల్ డిమాండ్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ దానికి జాబ్స్కు రారు, కేవలం దానికే పోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈ ఇంజనీరింగ్, త్రిబుల్ ఇంజనీరింగ్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డిమాండ్. ఎందుకు? అన్ని ఇంజనీరింగ్ కోర్సులే, బట్ దానికి ఎందుకు వస్తుంది డిమాండ్? ఇక్కడ లా ఆఫ్ సప్లై అనేది ఇక్కడ పని చేయడం లేదు అని. అంటే ఇక్కడ ఏముందంటే ఆ డిమాండ్ పెరుగుతూనే ఉంది, అది తగ్గడం లేదు. ఇక్కడ ఏమైంది, ధరలు పెరిగితే నెట్లు ఫీజు పెరిగినా కూడా పెరిగినా కూడా దాని డిమాండ్ పెరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ బేకరీ ఐటమ్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ. అంటే వెన్ కన్జ్యూమర్ స్టార్ట్ పేయింగ్ మోర్ ఫర్ కప్ కేక్స్ దాన్ ఫార్ డోనట్స్, అంటే ఈ కప్ కేకే బాగా ఉంటే ఇప్పుడు బేకరీ ఐటమ్స్లో ఒకటి ఫేమస్ అయినప్పుడు దానికి ఫుల్ రైజ్ అయినా కూడా దానికి రైజ్ అవుతుంది. అక్కడ లా ఆఫ్ సప్లై పనిచేయదు అని. వెన్ యువర్ ఎంప్లాయర్ పేస్ టైమ్ అండ్ ఫార్ అవర్ ఓవర్ టైమ్, ద నెంబర్ ఆఫ్ అవర్స్ యూ ఆర్ విల్లింగ్ టు సప్లై ఫార్ వర్క్ ఇంక్రీజెస్. దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ ఫార్ ఏది ఎక్సెప్షన్ లా ఆఫ్ డిమాండ్ అనమాట. అంటే సప్లై సూత్రం యొక్క మినహాయింపులు, సప్లై సూత్రం యొక్క మినహాయింపులు. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద సప్లై కర్వ్, అంటే ఇక్కడ మనకు ఎప్పుడు ఇవన్నీ కొన్ని కారకాలు, కొన్ని లిమిటేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అంటే ఏ డిక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మోర్ ఫర్మ్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ కెపాసిటీ, ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్, రిలేటెడ్ సప్లై, వెదర్, ప్రొడక్టివిటీ ఆఫ్ వర్కర్స్, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్, లోయర్ ట్యాక్సెస్, గవర్నమెంట్ సబ్సిడీస్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫర్మ్స్. ఈ కారకాలన్నీ కూడా సప్లైని ప్రభావితం చేసి సప్లై సూత్రం పనిచేయకుండా పనిచేస్తాయి. అంటే ఇక్కడ ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, సప్లై సూత్రం ప్రకారం ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గును అని. కానీ ఆ సప్లై సూత్రానికి విరుద్ధంగా ఈ అంశాలు పనిచేయవచ్చు. అంటే ఏ డిక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మోర్ ఫర్మ్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ కెపాసిటీ, the profitability of alternative products, related supply, weather, productivity of workers, technological improvement, lower taxes, government subsidies, objectives of firms. These are the main factors affecting the supply curve. Okay, what is the exceptions of law of supply? Inka detail ga, what is the main exceptions of law of supply? Before previously discuss what is the affecting factor. Now discuss exceptions of law of supply. అంటే సప్లై సూత్రానికి మినహాయింపులు ఏమి? క్లోజర్ ఆఫ్ బిజినెస్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, మొనోపోలీ,
కాంపిటీషన్, పర్షబుల్ గూడ్స్, రేర్ గూడ్స్, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ గూడ్స్. ఈ వీటి విషయంలో సప్లై సూత్రము మినహాయింపుగా ఉంటుంది. సప్లై సూత్రానికి ఇవన్నీ మినహాయింపులు. క్లోజర్ ఆఫ్ బిజినెస్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, మొనోపోలీ, కాంపిటీషన్, పర్షబుల్ గూడ్స్, రేర్ గూడ్స్, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ గూడ్స్. అంటే క్లోజర్ ఆఫ్ బిజినెస్ అంటే రేట్ దగ్గరగా ఉన్నప్పుడు లా ఆఫ్ సప్లై పనిచేయదు. బిజినెస్, క్లోజర్ ఆఫ్ బిజినెస్, జియో అండ్ ఎయిర్టెల్. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ ప్రైసెస్. మొనోపోలీలో కూడా సింగిల్ ప్రొడ్యూసర్లో కూడా ఈ లా ఆఫ్ సప్లై పనిచేయదు. కాంపిటీషన్, నశ్వర వస్తువుల విషయంలో కూడా రేర్ గుడ్స్, మనకి పంచలోహ విగ్రహాలు దీనిలో కూడా ఇది పనిచేయదు. అంటే కొద్దిగా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ గుడ్స్, ఇందులో కూడా ఇది పనిచేయదు. దిస్ ఈజ్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ సప్లై. అప్పుడు ఎలా ఉంటుంది డిమాండ్ కర్వ్, ఇది సప్లై కర్వ్ అంటే వెనుకకు వాలి ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు వెనుకకు వాలి ఉంటుంది అంటే ఇక్కడ సప్లై సూత్రం ప్రకారం మిగతా పరిస్థితులు మారినంత వరకు ధర పెరిగితే సప్లై పెరుగును, ధర తగ్గితే సప్లై తగ్గును. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సూత్రం పనిచేయదు. అందువలన కూడా ఇది శ్రామికులు సప్లై సంబంధించినది. ఇది శ్రామికులు వేతనాలకు సంబంధించిన సప్లై. అంటే సాధారణంగా వేతనాలు పెరిగితే శ్రామిక సప్లై పెరుగుతుంది, వేతనాలు పెరిగితే శ్రామికులు సప్లై పెరుగుతుంది. కానీ ఒక వేతనం ఒక స్థాయికి మించి పెరిగినచో శ్రామికుల సప్లై పెరుగుటకు బదులు తగ్గును. దీంట్లోనే ఈ సప్లై రేఖలో ఈ విధమైన మినహాయింపునే వెనుకకు వంగి వాలి ఉండే సప్లై రేఖ, అంటే బ్యాక్వర్డ్ బెండ్ సప్లై రేఖ ఇలా వంగుతుంది. అంటే ఇప్పుడు మీరు గమనించండి, వెన్ వేజెస్ 150 ఉన్నప్పుడు 10 లేబర్స్ ఉన్నారు, 160 ఉన్నప్పుడు 15 ఉన్నారు, 180 ఉన్నప్పుడు 20 ఉన్నారు, 200 అయ్యాలకి 18 అయ్యారు. అంటే ఇక్కడ శాలరీ పెరిగే కొద్దీ లేబర్స్ తగ్గిపోయినారు. అంటే ఇక్కడ అంటే వేతనం ఒక స్థాయికి మించి పెరిగినచో శ్రామిక సప్లై అంటే పెరుగుడు బదులు తగ్గుతుంది. కాబట్టి శ్రామికుల సప్లై రేఖ వెనకకు వంగి వాలి ఉండే సప్లై రేఖ. తర్వాత ఇంకో దాంట్లో విషయంలో ఏమింది, స్పెక్యులేషన్లో భవిష్యత్తులో తమ వస్తువు డిమాండ్ పెరిగి అధిక లాభాలు వస్తాయని వ్యాపారస్తులు అమ్మకదారులు అంచనా వేసినప్పుడు ప్రస్తుత ధర వద్ద తమ వద్ద ఉన్న మొత్తం వస్తు పరిమాణం మార్కెట్ తరలించకుండా కొరతను సృష్టిస్తారు. ఇలాంటి సందర్భంలో సప్లై పెరిగే బదులు తగ్గుతుంది. దీనే బ్లాక్ మార్కెటింగ్ అంటాం. మనం ఊహాగానాలతో ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకుంటాం మనం, ముందు గత సంవత్సరాలు గమనిస్తే కందిపప్పు 200 రూపీస్ పెరిగింది, ఉల్లిగడ్డ కూడా 200 రూపీస్ పెరిగింది. అంటే అప్పుడు ఏం చేశారు, కొంతమంది వ్యాపారస్తులు సిండికేట్గా మారి బ్లాక్ మార్కెట్ను సృష్టించారు. అంటే ఇక్కడేమి భవిష్యత్తులో ఆ వస్తువుకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆ వస్తువును కృత్రిమ కొరతను సృష్టిస్తారు. అప్పుడు కూడా ఈ లా ఆఫ్ సప్లై పనిచేయదు. అదే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో కూడా సప్లై సూత్రము మినహాయించాలి. ఎందుకంటే నశ్వర వస్తువుల విషయంలో సప్లై సూత్రం పని చేయకపోవచ్చు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా సీజన్పై వాతావరణ పరిస్థితులపై ఆధారపడను. అందువలన వాటికి ఉండే డిమాండ్ మామూలుగా ఉండవలసిన దానికంటే అత్యధికంగా పెరిగితే సప్లై అంత వేగంగా పెంచుటకు వీలు కాదు. అనగా ధర పెరగగానే సప్లై తక్షణం పెంచుటకు సాధ్యపడదు. ఇప్పుడు టమోటాలు ఉన్నాయి, 100 రూపాయలు కిలో అయినాయి, 100 రూపాయలు కేజీ అయినాయని అవి వెంటనే ఉత్పత్తి చేసేదానికి కాదు. అదే ఎల్లిగడ్డలు కూడా అంటే కూరగాయలలో ఏ వస్తువైనా కూడా ధర పెరిగిందని వస్తు ఉత్పత్తి పెంచలేము కదా, అప్పటి తక్షణం సాధ్యపడదు. అందువలన సప్లై సూత్రము పనిచేయదు. అందుకే ఇక్కడ సప్లై సూత్రంలో
వెనుకకు వాలి ఉంటుంది. మామూలుగా డిమాండ్ రేఖ, ఈ సప్లై రేఖ ఎలా ఉంటుంది? ఎడమ నుంచి కుడికి పైకి పోతుంటుంది. కానీ ఈ ఎక్సెప్షను అంటే సప్లై సూత్ర మినహాయింపుల్లో వెనుకకు వాలి ఉంటుంది. ఈ వెనుకకు వాలి ఉండేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి అంటే, వెనుకకు వాలి ఉండే సప్లై రేఖ ఏమంటే శ్రామికులకు సంబంధించింది. శ్రామికుల సప్లై రేఖ వెనుకకు వాలి ఉండే సప్లై రేఖ. అంటే వేతనాలు అధికంగా ఉన్నప్పుడు అంతేమంది శ్రామికులు రారు, అంతమంది రారు సరఫరాలోకి అని అర్థం. కాబట్టి ఎగ్జామ్ పాయింటివ్ అంటే బ్యాక్వర్డ్ బెండింగ్ సప్లై కర్వ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లేబర్ కర్వ్, లేబర్ మార్కెట్, లేబర్ సప్లైకి సంబంధించింది. అదొకటి గుర్తుపెట్టుకొని తర్వాత ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పర్షబుల్ నశ్వర వస్తువులు కానీ, రేర్ గుడ్స్లో కానీ, మనకు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇంతకుముందు కూరగాయల ధరలు కానీ, నశ్వర వస్తువుల విషయంలోని, తర్వాత వచ్చేసి స్పెక్యులేషన్లో కానీ ఈ లా ఆఫ్ సప్లై పనిచేయదు. ఈ విధంగా ఇందులో మనకి ఈ కాన్సెప్ట్లో మనకి ఏమిచ్చారంటే జేఎల్ దాంట్లో ఏమిచ్చారంటే దీంట్లో మనకి ముఖ్యంగా వాట్ ఈజ్ ద సప్లై, వాట్ ఈజ్ ద మనకి సప్లై గురించి, తర్వాత సప్లైస్ కారకాల గురించి, సప్లై ఫంక్షన్, లా ఆఫ్ సప్లై, ముఖ్యంగా లా ఆఫ్ సప్లై అంటే లా ఆఫ్ సప్లై దాన్ని అంటే ఇక్కడేమి మిగతా పరిస్థితులు మారినంత వరకు ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. దట్ ఈస్ ద డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ వస్తువు ధరకు కానీ వస్తువు సప్లై కానీ. ఈ కొన్ని 2-3 అంశాలు గుర్తుపెట్టుకుంటే ఇందులో ఒకవేళ మీకు వచ్చేదానికి జైల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను 1-2 సార్లు చూడండి, కాన్సెప్ట్ను అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.